నిన్నెవరు తీసుకురమ్మన్నారు? ఏ నేను తీసుకురాకూడదా? ఇదిగో ఈ ఎక్స్ట్రాలో వద్దనేది. సంజయ్ ఉండమన్నందుకే నేను ఇంట్లో ఉండనిచ్చనే తప్ప. పెళ్ళంగా కాదా? కాదు. చూడు, నీ కళ్ళబొల్లి ఏడుపులతో నంగరాచి కబుర్లతో సంధ్యని బుట్టలో వేసుకున్నావేమో గాని నన్ను మాత్రం నమ్మించలేవు. అది ఈ జన్మలో సాధ్యం కాదు. అవుట్, గెట్ అవుట్. అత్తా, అత్తా, అత్తా. ఏమేంటి కావేరి? చూడత్తా, ఆయనకి నేను కాఫీ కూడా ఇవ్వకూడదట. ఆయన గారి గదిలోకే వెళ్ళకూడదట. ఇంకోసారి అడుగు పెడితే నీ కాళ్ళు విరగొడతానని రంగులేస్తున్నారు. కావేరి! మోహన్, ఏంటిది? కావేరి మీ భార్య. అది అలా చెప్పత్తా. ఏంటి చెప్పేది? ఎత్తి కొట్టానంటే 7 చెక్కలవుతావు. మోహన్, ఏంటిది? నా కళ్ళ ముందే కావేరిని కొడతానంటారా? ఇదేనా మీ చదువు సంస్కారం? సంధ్య, దీని సంగతి నీకు తెలీదు. ఆపండి. కావేరి పూర్తిగా మారిపోయిందన్న సంగతి నాకు తెలుసు. మీకే ఇంకా తెలీదు. ఏ, తను మీ భార్య కాదా? తను మీకు కప్పు కాఫీ ఇవ్వకూడదా? పాపం, తన మొహం చూడండి. మీరు ప్రతి క్షణం కసురుకుంటున్నారని ఎలా బాధపడుతుందో. ఆ కళ్ళని చూడండి. తన బాధని ఎవరితో చెప్పుకోవాలో దిక్కుతోచక ఎలా ఏడుస్తోందో. మీ ఆదరణ కోసం, మీ ఆప్యాయత కోసం కావేరి ఎంతగా తల్లడిల్లిపోతుందో మీరు అర్థం చేసుకోలేకపోయినా ఆడదానిగా నేను అర్థం చేసుకోగలనండి. ఏ, పిడికడు ప్రేమని, చిటికెడు అనురాగాన్ని తను మీ నుంచి కోరుకుంటే తప్ప పాపమా, నేరమా? చెప్పండి. ఏం చెప్పను సంధ్య? ఇది దీనమ్మ కలిసి ఆడిన నాటకాన్ని మర్చిపోయాను అని చెప్పనా? వాళ్ళు చేసిన ద్రోహాన్ని, ఆ తర్వాత జరిగిన దారుణాన్ని నా గుండె లోతుల్లోంచి తుడిచిపెట్టేశాను అని చెప్పనా? దీనివల్లే మన జీవితాలు ఇలా చిన్నాభిన్నం అయిపోయాని చేదు నిజాన్ని నా మెదడు పొరల్లోంచి సమూలంగా నాశనం చేశాను అని చెప్పనా? పడ్డ మాటల్ని, పొందిన పరాభవాన్ని, అనుభవించిన అవమానాన్ని, రాత్రి మొవళ్ళు మన గుండెల్లోంచి పెళ్ళుబికిన ఆక్రోశాన్ని అన్నిటినీ మర్చిపోయి ఇప్పుడు దీన్ని... మోహన్, నో సంధ్య, నువ్వే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేను వినను. కావేరి ఇంట్లోకి అడుగు పెట్టింది గాని మళ్ళీ నా మనసులోకి అడుగు పెట్టలేదు, పెట్టనివ్వను. దట్స్ ఆల్. ఏంటమ్మా, ఏంటి నువ్వనేది? అల్లుడికి విడాకులు ఇస్తావా? అవును నాన్న, నువ్వే లాయర్ని చూసి విడాకులకి ఏర్పాటు చేయాలి. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి పిలిచింది ఇందుకే నాన్న. అమ్మా హారిక, తొందరపడకమ్మా. లేదు నాన్న, నా మనసు విరిగిపోయింది. ఈ కాయంతో కలిసి కాపురం చేయలేను. జరిగింది మొత్తం విన్నారుగా. విన్నాను, కానీ విడాకులు తీసుకోవడం అంటే బాధే మరి. కానీ అది మాత్రం ఏం చేస్తుంది? అల్లుడింత ద్రోహం చేశాక, పిచ్చిది అని ముద్ర వేశాక ఇంకా అతగాడితో ఎలా కలిసుంటుంది, ఎలా కాపురం చేస్తుంది? ఒప్పుకుంటాను, కానీ ఈ సమస్యకు పరిష్కారం విడాకులంటేనే. ఒప్పుకోలేను అంటారా? చెప్పండి నాన్న. మీ అల్లుడు ఎంతో తెలివిగా నాటకవాడి 2 ఏళ్ల పూజారిగా మారిపోయాడని తెలిసాక కూడా సిగ్గు లేకుండా ఇంకా కలిసే ఉండమంటారా? ఆ రాధ కన్నీళ్లు తొడవడానికి అని చెప్పి
కోర్టు గుమ్మం ఎక్కి నా పెళ్ళం పిచ్చిది, నా బిడ్డకు దాని దగ్గర భద్రత లేదు అని వాదించి గెలిచి అందరి ముందు నన్ను అవమానంతో తలదించుకునేలా చేసి నా కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తాన్ని కురిపించినా కూడా ఇంకా ఆయన నావాడే అని ఆత్మవంచన చేసుకోమంటారు నాన్న. అమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే. అల్లుడు చేసింది ముమ్మాటికి తప్పే. కానీ విడాకులు తీసుకొని ఒంటరిదానిగా ఏం చేస్తావు? ఎన్నాళ్ళు గడుపుతావు? కన్నబిడ్డను కోల్పోయిన నువ్వు కట్టుకున్న వాడిని కూడా ఆవేశంలో దూరం చేసుకుంటానంటే అంతకన్నా ఏ ఆపేశారే నాన్న, చెప్పండి. అంతకన్నా ఏదో విధంగా సర్దుకుపోతేనే మంచిదని. సర్దుకుపోవడం గొప్ప ఆలోచనే నాన్న. చెప్పడానికి వినడానికి చాలా అందంగా ఉంటుంది సర్దుకుపోవడం. ఓకే, కానీ ఎలా నాన్న? చెప్పండి, ఎలా సర్దుకుపోవాలో మీరే చెప్పండి. పోనీ ఇలా చేయనా? సోమవారం నేను, మంగళవారం అది, బుధవారం నేను, గురువారం అది, శుక్రవారం నేను, శనివారం అది, ఆదివారం మాత్రం ముగ్గురం కలిసి పండగ చేసుకుందాం అనుకుంటే దానికిష్టంగా ఉన్నా నాకు కష్టంగా ఉంటుంది నాన్న. నేను ఇద్దరి పెళ్ళాన్ని మెయింటైన్ చేస్తున్నానని చెప్పుకోవడానికి మీ అల్లుడికి ఆనందంగా ఉంటుందేమో కానీ నాకు మాత్రం అసహ్యంగా ఉంటుంది. అదే జరిగితే పెట్రోల్ పోసుకుని నన్ను నేనే కాల్చుకుని చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న. అమ్మా, వద్దు నాన్న, పగిలిపోయిన అద్దాన్ని అతికించారని ప్రయాసపడకండి. ఆ విడాకులేవో తొందరగా వచ్చేలా చూడండి చాలు. కానీ విడాకులు ఇవ్వడానికి అల్లుడు ఒప్పుకోకపోతే? ఒప్పించండి. ఇంత ద్రోహం చేసిన మొగుడుతో ఆరికే కాదు, ఈ లోకంలో ఏ ఆడది కలిసి కాపురం చేయాలనుకోదు. ఇద్దరు పెళ్ళాలు అంటే సినిమాల్లో బానే ఉంటుంది కానీ నిజ జీవితంలో చండాలంగా ఉంటుంది. సరే, నేను కూడా ఒకసారి అల్లుడితో మాట్లాడాక. ఒక్కసారి కాదు, 100 సార్లు మాట్లాడుకోండి. కానీ నాకు మాత్రం విడాకులు కావాలి. మీకు మీ కూతురు బతికే ఉండాలి అనిపిస్తే. అత్త, ఏం చేస్తున్నావు? ఉప్మా. నేనుండగా నువ్వు కష్టపడ్డవేంటి? జరుగు, ఇట్రా. పర్వాలేదు కావేరి, అయిపోతుంది. ఏంటి అయిపోయేది? అసలే నిండు మనిషివి. ఇలా వంటింట్లో చాలాసేపు నించుంటే ఆయనట్టే. ఉప్మానేగా, చూస్తుండు. 2 minutes లో చేసి పారేస్తాను. కరెక్ట్. నీ చేత్తో చేస్తే తినడానికి పనికిరాదు, పారేయడానికే పనికొస్తుంది. చూసావా ఆయన గారు ఏమంటున్నారు? అంటే నాకు ఉప్మా చేయడం కూడా రాదనేగా? కావేరి, ఎవరేమనుకుంటే నీకెందుకు చెప్పు, నువ్వు చెయ్యి. అది మా అత్తంటే.
కావేరి, ఇలాంటి రోజు మళ్ళీ వచ్చిందంటే కళ్ళారో చూస్తూ కూడా నమ్మలేకపోతున్నాను. అంటే నా మీద నీకు ఇంకా అనుమానం పోలేదా అత్త? చచా, అందుకు కాదు. మరింకేంటి, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఎక్కడుండాలో తెలుసుకున్నాను. పోన్లే కావేరి, ఇన్నాళ్ళకైనా సరైన నిర్ణయం తీసుకున్నావు. ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చావు. నేను రావాల్సిన చోటికి రావడం కాదే, నిన్ను పంపాల్సిన చోటికి పంపిస్తాను. అబ్బా, ఉప్మా గుమగుమలాడిపోతుంది కదత్తా. ఈ మధ్య బానే వంట చేయడం నేర్చుకున్నావు. నిజంగానే గుమ్మగుమ్మలాడిపోతుంది. అవును, నా చేతికిచ్చావేంటి? తీసుకెళ్ళి నువ్వే ఇవ్వు. నాకు భయం, తిడతారు. ఏం తిట్టారు గాని తీసుకెళ్ళు. తీసుకెళ్ళమన్నా? సరే. ఉప్మా మనుషులు తినేందుకేనా? అత్త, ఏంటండి ఇది? తీసుకోవచ్చు కదా. సంధి చెప్పింది కాబట్టి తీసుకుంటున్నాను. ఇటు ఎలా తీసుకుంటేనే? తీసుకున్నారుగా, నాకంతే చాలు. రార్జన్, కూర్చో. కావేరి, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ కాక ఇంకెక్కడుంటాను? అబ్బో, జ్ఞానోదయం అయినట్టుందే. ఏ చెట్టు కింద కూర్చున్నావేంటి? చూడత్త చిన్నమావయ్య. అర్జున్, కావేరి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఛా, నిజంగానా? అవును, నేను నిజంగానే మారిపోయాను. అందుకే ఇక్కడికి వచ్చాను. అబ్బో, చాలా డెవలప్మెంట్ ఉందే. అర్జున్, లేకపోతే ఏంటోదినా, జేబులు కొట్టేవాడు ఆ పని మానేయచ్చు, తాళాలు బద్దలు కొట్టేవాడు ఆ వృత్తిని వదిలిపెట్టచ్చు. కానీ గొడవలు పెట్టే కావేరి లాంటి వాళ్ళు మారిపోయారంటే సేమ్ టు సేమ్, నాది సేమ్ ఫీలింగ్. ఏంటండి మీరు కూడా? అర్జున్, కావేరి మోహన్ చూడు, నువ్వు అన్న మాటలకి ఎలా ఫీల్ అవుతుందో. నేనెలా ఫీల్ అయితే ఎవరికెళ్ళే, అంతా నా తలరాత. అక్కడ శృతేమో ఆనంద్ మావిని బుట్టలో వేసుకుని ఆ ఇంటికి మహారాణిలాగా పోస్ కొడుతోంది. ఇక్కడ ఈయన గారేమో. కావేరి, ఏంటి మరి శృతి? ఆ శృతే ఆనంద్ మావయ్య మతి పోగొట్టి రేపు మొప్పు పెళ్లి చేసుకోబోతుంది. కావేరి, నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేం పట్టింది? ఆ శృతి పెళ్లి కాకుండానే ఇంట్లోనే టెస్ట్ వేసింది. మావయ్యని తన కొంగును కట్టేసుకుని ఆడిస్తోంది. అదేంట నిలదీసినందుకు చివరికి మావయ్య చేత నా చెంపని చెల్లు మనిపించింది. అందుకే ఇక అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. చిచి, అన్న ఇంతగా దిగజారిపోయాడా? కొత్త మోజు కదా, ఎంతకైనా ప్రేరేపిస్తుంది, ఎంత పనైనా చేయిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? చేసేదేముంది, ఏం చేయాలన్నా సంధి అడ్డుపడుతుంది. అందుకని చూస్తూ ఊరుకుందామా? ఊరుకోకేం చేస్తాం? ఆనంద్ మావయ్య నా ఇష్టాన్ని తెగేసి చెప్పేశాక ఇక శృతేమో పట్టపగ్గాలు లేకుండా గాల్లో తేలిపోతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళిద్దరేగా ఉండేది. ఆడింది ఆట, పాడిందే పాట. అడ్డుకునే వాళ్ళు లేరు, ఆక్షేపించే వాళ్ళు అంతకన్నా లేరు. ఆనంద్ మావయ్య తొందరలోనే సంధ్యతకి డైవర్స్ ఇచ్చేస్తాడట. ఓ చేత్తో విడాకులు, మరో చేత్తో మావిడాకులు. ముచ్చటగా మూడోసారి 3 ముళ్ళు వేస్తాడట. ఏం చేస్తాం?
ఊపిరి పీల్చండి. ఆయాసం కూడా ఉందా? మూడు పూట్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకుని వారం తర్వాత నాకు కనిపించు. వస్తాను బాబు. మంచిది. నెక్స్ట్. మామగారు, మీరెప్పుడు వచ్చారు? నువ్వు హాస్పిటల్కి బయలుదేరాక కనీసం ఫోన్ కూడా చేయకుండా ఇంత సడన్గా? అది ఓ, హారిక ఫోన్ చేసిందా? అవును బాబు. ఏంటిది? అసలేం జరుగుతోంది? ఏం జరుగుతుందో ఫోన్ చేసి పిలిపించిన మీ అమ్మాయి చెప్పలేదా? చెప్పింది బాబు. కానీ సమస్యని ఒకే కోణంలో నుంచి చూడకూడదని ఇన్నేళ్ల అనుభవంతో తెలుసుకున్నవాడిని కాబట్టి నువ్వు ఏమంటావో వినాలనే వచ్చావు. ఊళ్ళో అందరికీ మందులిచ్చి వాళ్ళ బాధల్ని పోగొట్టే గొప్ప పేరున్న డాక్టర్వి నా కూతుర్ని ఎందుకు అల్లుడు ఇలా బాధ పెడుతున్నావు? మామగారు, నేను మీ అమ్మాయిని బాధ పెడుతున్నానా, లేక మీ అమ్మాయి నన్ను బాధ పెడుతుందా? కొంచెం ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అల్లుడు, నేనొచ్చింది తప్పు ఎవరిది అని ఎత్తి చూపడానికి కాదు, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అడగడానికి మాత్రమే. చెప్పు బాబు. నేను చెప్పాల్సింది ఏమీ లేదు. చెప్పాల్సింది, చెయ్యాల్సింది అంతా మీ అమ్మాయి. వెళ్ళి ఆవిడ గారిని అడగండి. అడిగాను బాబు. ఏమంటుంది? హారిక నీకు విడాకులు ఇవ్వాలనుకుంటోంది. హారి నాకు? అవునల్లుడు, నా కూతురే కాదు, ఏ ఆడదైనా మరో ఆడదాంతో దేన్నైనా పంచుకోగలదు, ఒక్క భర్తని తప్ప. ఈ లోకంలో ఎక్కడైనా ఉమ్మడి కుటుంబాలు ఉండొచ్చు, ఉమ్మడి ఆస్తులు ఉండొచ్చు, ఉమ్మడి వ్యాపారాలు ఉండొచ్చు, కానీ ఉమ్మడి మొగుడు మాత్రం ఉండడు, ఉండకూడదు. మామగారు, సారీ బాబు, నిన్ను బాధ పెట్టాలని కాదు, ఆ రాధను నువ్వెందుకు చేరదీశావు అని ప్రశ్నించడానికి అంతకన్నా కాదు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? జరిగింది మొత్తం మీకు తెలుసు. ఒక భర్తగా వాళ్ళిద్దరి పట్ల నాకు బాధ్యత ఉంది. నువ్వు బాధ్యత అనుకుంటున్నావు, కానీ హారిక ద్రోహం అనుకుంటోంది. మీరేమనుకుంటున్నారు? అగ్నిసాక్షిగా తాళి కట్టిన హారికకి అన్యాయం చేయొద్దు అని చెప్పాలనుకుంటున్నావు. అంటే దైవ సాక్షిగా తాళి కట్టిన రాధకి అన్యాయం చేయమనేగా మీ ఉద్దేశం? అల్లుడు, ఓ ఆడపిల్లకి తండ్రిగా నేను నా బిడ్డ కాపురం బాగుండాలనే కోరుకుంటాను. నేను వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలా కోరుకోవడం ఆశ కాదు, అత్యాశ అవుతుంది. అయినా సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక వెనక్కి వెళ్ళడం అసంభవం. అంటే హారిక కోసం కూడా ఆ రాధను వదులుకోను అంటావు, అంతేనా? కాదు, ఎవరికి భయపడి ఎవరిని వదులుకోను అంటున్నాను. ఏ ఒక్కరికి అన్యాయం చేయలేను అంటున్నాను. అల్లుడు, ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అవును, ఒకసారి తప్పు చేశాను. నా నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ మరో తప్పు చేయలేను. సరే, నీ ఇష్టం. మావగారు, నా పరిస్థితి అర్థం చేసుకోండి. నన్ను క్షమించండి. పర్వాలేదు. ఎవరి అదృష్టం ఎలా ఉంటే, ఆ విధిరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. వస్తాను. మీ అన్నయ్యకి తమ్ముడుగా వస్తే 5 మినిట్స్ కూర్చోండి, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నాకు సలహాలు ఇవ్వాలని వస్తే మాత్రం 5 సెకండ్స్ కూడా స్పేర్ చేయను. యూ కెన్ గో. రాస్కెల్, వాడు అక్కడికే వస్తున్నట్టు.